ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ ని. నేను ఐ వాంట్ అసిస్ట్ యూ అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష? హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్. All the questions deemed to have been answered. Please silence. Now election of deputy chairman. Please. Now election of the deputy chairman. Andhra Pradesh Rashtra Sasana Mandali కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమమును అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామ నిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామ నిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామ నిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా, శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను, అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. Congratulations. Go this will go. Flower but Flowers, no flowers. Andi. Okay. మీరు రెండే మీకేమైనా ఇబ్బందులు? డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.
యూ. పిటిషన్ కమిటీ కార్డు చేసుకోండి. మైక్ది బటన్ ఇచ్చారా? మాట్లాడు. మాట్లాడమని చెప్పాలా? లోపే కదా చేశారా? ఈరోజు ఈ శాసనమండలిలో ఉపసభాపతిగా మీరు ఎన్నికవడం అనేది మా అందరికీ చాలా సంతోషం ఉండేదిగా చాలా అభినందనలు చేశాం. మీరు ఈ శాసనమండలి జరుగుతున్న దగ్గర నుంచి కూడా మీ తాలూకా కమిట్మెంటు తమ తాలూకా రెగ్యులేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా రాబోయే కాలంలో మా అందరికీ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి కూడా సందృష్టితో చూడాలని ఈ రాష్ట్ర ప్రజలకి మా